వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి కాంగ్రెస్ దేశంలో జరగబోయే ప్రత్యక్ష ఎన్నికలలో వెనుకబట్టమే కాదు, పరోక్షంగా జరగబోయే రాజ్యసభ సీట్ల విషయంలో కూడా వెనుకంజలో ఉందట. బీజేపీ ఎన్డీఏ కూటమి రాజ్యసభ సీట్ల విషయంలో దూసుకొని పోతుంటే ఇటు కాంగ్రెస్ మాత్రం వెనుకంజ వేస్తోందట. దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఉన్నాయి, అవి చెప్తాం. మొత్తానికి నామినేషన్ల పర్వం రాజ్యసభకు సంబంధించి అయితే నిన్ననే పూర్తయింది. అయితే ఒక్కరే వేసుంటే నామినేషన్ ఖచ్చితంగా యునానిమస్ గా వాళ్ళే గెలుస్తారు. ఒకటికి మించి ఎక్కువ నామినేషన్స్ వస్తే మాత్రం వాళ్ళకు సంబంధించి నెక్స్ట్ మంత్ దీనికి సంబంధించిన రిజల్ట్ తెలియనుంది. ఇప్పటి వరకు ఏ పార్టీలు ఎన్ని పోగొట్టుకున్నాయి, రాజ్యసభ సీట్లు ఎన్ని కైవసం చేసుకున్నాయి అనేది చూస్తే తెలంగాణలో మొత్తం 2 కాంగ్రెస్కి వస్తే 1 బీఆర్ఎస్కి వచ్చింది. అంటే బీఆర్ఎస్ ఒక సీట్ ని పోగొట్టుకుంది రాజ్యసభకు సంబంధించి. అలాగే ఆంధ్రాలో టీడీపీ కూడా సీటు పోగొట్టుకొని మొత్తం 3 రాజ్యసభ సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకే వచ్చే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే సింగిల్ నామినేషన్ వచ్చిన వాళ్ళైతే ఏకగ్రీవంగా విజయంతో సంతోషంగా ఉంటే, డబుల్ నామినేషన్ వచ్చిన దగ్గర మాత్రం నెక్స్ట్ మంత్ ఒక క్లియర్ అండ్ క్లారిటీ వస్తుంది. మొత్తం బీజేపీకి సంబంధించి 28 స్థానాలను కోల్పోయింది. అదే 28 స్థానాల్లో మళ్ళీ రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్ 10 స్థానాలు ఖాళీ అయితే 5 స్థానాలు మాత్రమే వచ్చాయి. 5 స్థానాలను పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే 4 పోయినాయి, 4 తిరిగి వస్తాయి. బీఆర్ఎస్ కి 3 పోతున్నాయి, 1 మాత్రమే వస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి 1 పోతే 3 వస్తున్నాయి. టీడీపీ అయితే 1 పూర్తిగా కోల్పోతుంది. బీఆర్ఎస్ 2 సీట్లు పూర్తిగా కోల్పోతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు సమాజ్వాదీ పార్టీకి 2 సీట్లు అదనంగా వస్తున్నాయి. ఈ 28 సీట్లు కాకుండా బీజేపీకి సంబంధించి ఒరిస్సాలో కూడా 1 సీటు, అంటే 29 సీట్లు రాబోతున్నాయి రాజ్యసభకు సంబంధించి. రాజ్యసభ అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ 5 సీట్లు లాస్ అవుతే ఒరిస్సా సీట్ ని కలుపుకొని 28 సీట్లను కోల్పోతున్న బీజేపీ 29 స్థానాలు గెలుచుకోబోతున్నాయి. అటు సమాజ్వాదీ పార్టీ అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మరో 2 సీట్లను అదనంగా గెలుచుకున్నాయి. దీనివల్ల రాజ్యసభ నామినేషన్ల పర్వం తర్వాత పరోక్షంగా జరిగిన ఎన్నికలలో కూడా, పరోక్షంగా జరిగే అభిప్రాయ సేకరణలో కూడా కాంగ్రెస్ వెనుకంజలో ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.